క్రీస్తు పూర్వము పాత నిబంధన రచనలలో కనిపించని ఆలయ ప్రతిష్ఠిత పండుగ క్రీస్తు శకము సువార్త రచనలలో కనిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తు పూర్వము 336లో ఒక సామాన్య రాజుగా మాసిదోనియా ప్రాంతాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము 323లోగా తన రాజ్యాన్ని ఒక మహా పెద్ద సామ్రాజ్యంగా, అంటే 3 ఖండాలలో ఆసియా, ఆఫ్రికా, యూరప్ అనే కాంటినెంట్స్ లో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుని ద గ్రేట్ అలెగ్జాండర్ గా బిరుదు పొందాడు. ఈ అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము 332 ప్రాంతంలో యూదా దేశం మీద కూడా దండెత్తి దానిని కూడా జయించాడు. అయితే అతని మరణం తరువాత ఆయన యొక్క 4 జనరల్స్, అంటే ఆయన యొక్క 9 ప్రధాన మంత్రులు అతని యొక్క రాజ్యాన్ని విభాగించి పరిపాలించారు. అందులో ప్రత్యేకించి సెల్యూసిడ్ అనే ఆయన మెసొపొటేమియా ప్రాంతాన్ని, టోలమీ అనే ఆయన ఐగుప్తు ప్రాంతాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇశ్రాయేల్ దేశాన్ని శాశ్వతంగా తమ సామ్రాజ్యంలో కలుపుకోవటానికి సెల్యూసిడ్ సామ్రాజ్యము, టోలమీ సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 300 నుండి క్రీస్తు పూర్వము 200 వరకు 5 సార్లు ఘోరమైన యుద్ధాలు జరిగించారు. చివరకు యూదుల దేశాన్ని క్రీస్తు పూర్వము 198వ ప్రాంతంలో యాంటియోకస్ III అనే ఆయన సెల్యూసిడ్ ఎంపైర్ లో కలుపుకున్నాడు. సెల్యూసిడ్ ఎంపైర్ లో ఉన్న వారిని సిరియనులు అని కూడా అంటారు. యాంటియోకస్ III తరువాత సిరియనులను పాలించిన యాంటియోకస్ IV యూదుల ఆరాధనకు, వారి సున్నతి సంబంధమైన ఆచారాలకు, వారి విశ్రాంతి దినాచారాలకు భంగాన్ని కలిగించాడు. అంటే సున్నతిని మాన్పించాడు, విశ్రాంతి దినాచారాలను మాన్పించాడు, దేవుని మందిరంలో తన దేవతల వరకు బలిపీఠాన్ని కట్టించాడు. అంత మాత్రమే కాకుండా దేవుని బలిపీఠం మీద పందిని అర్పించమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో దేవుని మందిరంలో మత్తతీయ అనే ఆయన ప్రధాన యాజకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన అవసరమైతే నా దేవునికి బలులు అర్పించడం మానేస్తాను గాని ఇలాంటి పనులు చేయలేనని చెప్పి క్రీస్తు పూర్వము 167లో సిరియనులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి తన కుటుంబాన్ని వెంట పెట్టుకొని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తనను వెంబడించిన వారితో యూదా ప్రాంతంలో ఉన్న కొండలకు పారిపోయి అక్కడ నుండి సిరియనులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాడు. అయితే ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన కొంతకాలానికే మత్తతీయ చనిపోయాడు. అయినప్పటికీ ఆయన ప్రారంభించిన ఉద్యమం మాత్రం ఎంత మాత్రం చనిపోలేదు. అతని తరువాత అతని కుమారుడైన యూదా ఈ ఉద్యమానికి నాయకత్వాన్ని వహించాడు. ఇతడు రాజీ పడిన వ్యక్తి కనుక ఇతనుకు మక్కబీ అనే బిరుదునిచ్చారు. మక్కబీ అనే పదము ఆరమిక్ వర్డ్, అంటే హ్యామర్ అని అర్థం, అంటే సుత్తి లాంటి వాడు అనే బిరుదునిచ్చారు. అందువలన అతనిని వెంబడించిన ప్రతి వారు మక్కబీయులని పిలువబడ్డారు. ఈ మక్కబీయులు క్రీస్తు పూర్వము 164లో సిరియనులను ఓడించి యూదులకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అప్పుడే ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. అంటే దేవుని మందిరంలో విధిగా జరగవలసిన పనులను, బలులను పునఃప్రారంభించి ఆ దినాలను ప్రతి ఏటా పండుగగా జరిగించాలని నిర్ణయించుకొని ఆలయ ప్రతిష్ఠిత పండుగగా నిర్వహించారు. అందువలననే పాత నిబంధన కాలంలో కనిపించని ఆలయ ప్రతిష్ఠిత పండుగ క్రీస్తు శకము సువార్త రచనలో కనిపిస్తుంది.